వాస్తుశాస్త్రరీత్యా మనకి టాయిలెట్స్ అనేటువంటివి అసలు ఇంటి లోపల ఉండకూడదు. టాయిలెట్ అనేటువంటిది మెట్ల కింద పెట్టవచ్చా అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇది తూర్పు రాజవీధి ఉదాహరణకి తీసుకుందాం. ఇది తూర్పు రాజవీధి. ఈ తూర్పు రాజవీధి అన్నప్పుడు ఇది ప్లాట్ అయితే ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో మెట్లు వచ్చినాయి. ఈ తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఇచ్చి ఈ విధంగా మనం క్షేత్రపద నిర్ణయం చేసి ఇదంతా కూడా హౌసు, అంటే ఇది హౌస్. ఈ హౌస్ బయట మెట్లు ఇచ్చి అంటే సింప్లెక్స్ డిజైన్లో ఇక్కడ నేను టాయిలెట్ ఇచ్చుకుంటాను, మెట్ల కిందంతా ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి చాలామంది స్పేస్ ఎలొకేషన్ కోసం, స్పేస్ ఫ్లెక్సిబిలిటీ కోసం ఇక్కడ టాయిలెట్స్ అనేటువంటివి ఇస్తున్నారు. అసలు మెట్లు అనేటువంటివి ఎందుకు? ఇక్కడ మనం ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళటానికి. పైకి వెళ్ళటము అంటే ఏమిటి? అభివృద్ధి కోసం పైకి వెళ్తాం. ఇలా మనం అభివృద్ధి చెందుతూ పైకి వెళ్ళేటప్పుడు కింద అధమం ఉండకూడదు. అధమం ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు టాయిలెట్ అనేటువంటిది ఇక్కడ పెట్టారనుకోండి, అభివృద్ధి చెందేటప్పుడు కింద ఇంకొక అధమం, అంటే అదొక ఆబ్స్టకల్. డెవలప్మెంట్ అనేటువంటిది లేట్ అవుతుంది. ఎప్పుడు కూడా అభివృద్ధి తత్వం అనేటువంటిది మనకి డిలే అవుతుంది. వరిమాన్ యోగ తత్వంతో మన జీవితం అనేటువంటిది ముందుకు వెళ్ళాలి. వరిమాన్ యోగ తత్వం అంటే ఏంటి? క్విక్ సక్సెస్. క్విక్ సక్సెస్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? మనకి మెట్ల కింద ఎలాంటి టాయిలెట్లు లేనప్పుడు. కాబట్టి టాయిలెట్ అనేటువంటిది అధమం. కాబట్టి మెట్లు అనేటువంటిది అభివృద్ధి పదంలోకి వెళ్ళటానికి దోహదపడేది. కాబట్టి ఎప్పుడూ కూడా టాయిలెట్ అనేటువంటిది మెట్ల కింద ఉండకూడదు. అదేవిధంగా సెప్టిక్ పిట్స్ అనేటువంటివి మెట్ల కింద ఉండకూడదు. దానివల్ల ఏమవుతుందంటే అభివృద్ధి పదంలోకి వెళ్లకుండా అవరోహణ క్రమంలో దిగజారిపోవటం అనేటువంటిది ఉంటుంది. అంటే ఈ యజమానికి ఇక్కడ ఈ ఇంట్లో పెద్ద కలిసి రాదు, అంటే గృహబలం అనేటువంటిది ఉండదు.